రియల్ ఎస్టేట్ వెంచర్లకు సాగుకు ఉపయోగపడని భూములకు గత ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని ఆరోపించారు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఆ లెక్కలను ఇప్పుడు అధికారులు బయటకు తీస్తున్నారని చెప్పారు. మూసీ ప్రక్షాళనతో నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రామన్నపేట మండలం వెల్లంకి గ్రామ సభలో పాల్గొన్న వేముల చామలతో శేఖర్ ఫేస్ టు ఫేస్. అందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలను ఏర్పాటు చేసింది. ఇప్పటికీ 3 రోజుల పాటు గ్రామ సభలు జరిగి ఈ రోజు చివరి రోజు కావడంతో గ్రామాన అధికారులు నాయకులందరూ కూడా తిరిగి గ్రామ ప్రజలకు ఏం కావాలి, వాళ్ళకి కావాల్సిన వినతులను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి వినతులు వస్తున్నాయి మనతో పాటు మాట్లాడేందుకు భువనగిరి ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు వేముల వీరేశం ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. జనరల్గా గ్రామాన తిరుగుతున్నారు, ప్రజలను కలుస్తున్నారు కదా, ఎలాంటి వినతి పత్రాలు వస్తున్నాయి మీకు? ముఖ్యంగా 4 పథకాల అంశంలో ఈరోజు గ్రామ సభలు పెట్టడం జరుగుతుంది. ఈరోజు నేను మా అన్న వీరేశన్న పిలుపు మేరకు నకరేకల్ నియోజకవర్గంలో వెలిమినేడు తర్వాత ఇప్పుడు వెల్లంకి గ్రామానికి ఇద్దరం వచ్చినాము. ఇక్కడ ప్రజల మధ్యనే ప్రజాపాలన ప్రజల మధ్యలో గ్రామ సభలు పెట్టి ప్రజలకు ఏం కావాలో ప్రజల అపోహ తొలగించే విధంగా మేము ముందుకు పోవాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్యేలందరూ కూడా మా వీరేశన్న కూడా ఈ కార్యక్రమాన్ని చాలా సీరియస్గా తీసుకొని అధికారులందరినీ కూడా ఈ 4 ఏదైతే రైతు భరోసా, ఏదైతే ఇందిరమ్మ రైతు భరోసా అని చెప్పి ఈ కూలీలకు భూమి లేని వాళ్ళకి ఇస్తున్నటువంటి 12,000 కానీ 6,000 కానీ రైతు భరోసా, రైతులు సాగు చేసుకునే రైతుకు ఇందిరమ్మ ఇల్లులు, రేషన్ కార్డులు, ఈ 4 అంశాల మీద ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ ఈ యొక్క గ్రామ సభలలో డెఫినెట్గా మీరు అధికారులు ఎటువంటి వ్యత్యాసం లేకుండా మీ పనిని మీరు చిత్తశుద్ధితో చేసి పథకాలు అందే విధంగా చేయాలనేది మా ఉద్దేశం. ఇందులో ఎక్కువ వినతి పత్రాలు దేని మీద వస్తున్నాయి? గత 10 సంవత్సరాల నుంచి ఇండ్లు ఎవరికి కూడా ఇవ్వలేదు. సో ఆ వినతి పత్రాలకు సంబంధించి చాలా మందికి వస్తున్నాయి. మీరు ఎట్లా వాళ్ళని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి, తర్వాత సెకండరీ రేషన్ కార్డుల కోసం వస్తున్నాయి. ఈ దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళు బిలో పవర్టీ కింద ఉన్నటువంటి వాళ్ళు, నిజమైన లబ్ధిదారులు, ఇల్లు కావాల్సినటువంటి వాళ్లకు, రేషన్ కార్డు కావాల్సినటువంటి వాళ్లకు నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పేసి మా ఎంపీ గారు ఇప్పటికే గ్రామ సభలలో అధికారులను ఆదేశించడం జరిగింది. ఈ ప్రభుత్వం కూడా లబ్ధిదారుల ఎంపిక విషయంలో పారదర్శకంగా ముందుకు పోతా ఉంది. దాదాపు 10 సంవత్సరాల నుంచి వెంచర్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. సో అలాంటివి కూడా ఆలేరు నియోజకవర్గంలో ఉన్నాయి. మీ నియోజకవర్గంలో అట్లా ఏమన్నా వెలుగులోకి వచ్చాయా? మా నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. నేషనల్ హైవే ఎంట, రోడ్ల ఎంట వెంచర్లు చేసినవి ఉన్నాయి. ఇవన్నీ కూడా తొలగిస్తారు. రైతులు కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లకు, కంపెనీల భూములకు రైతు భరోసా ఇవ్వద్దు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తారు. ముఖ్యమంత్రి గారు వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఇంచు కూడా రైతు భరోసా ఇస్తామనేటువంటి దాన్ని ప్రజలు స్వాగతిస్తారు. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమము. నిజంగా రియల్ ఎస్టేట్ వెంచర్లకు, కంపెనీ భూములకు అక్కర్లేదు, వ్యవసాయం చేస్తున్న భూములకే అక్కర కావాలని రైతులు కోరుకుంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పగా ఉందని చెప్పేసి చెప్తాము. ప్రతి ఒక్క పేదలకు ప్రభుత్వ పథకాలు అందడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగానే వినతి పత్రాలు వస్తున్నాయి. ఖచ్చితంగా కూడా వినతి పత్రాల సేకరణ తర్వాత అర్హులందరికీ కూడా వాళ్ళందరికీ లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి చెప్పుకొస్తున్నారు నేతలు. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.